నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శుక్రవారం కానీ మార్కెట్ లేదు ఇవాళ. ఇవాళ ఏం జరుగుతుందని గురించి మాట్లాడతాం ఇవాళ. నా తరపున, నా టీమ్ తరపున అందరికీ మే డే శుభాకాంక్షలు. నమస్కారం సార్. నమస్కారం అందరికీ. సార్ రిజల్ట్స్ కంటిన్యూస్‌గా వస్తూనే ఉంది. మంచి రిజల్ట్స్ వస్తుందని చూస్తున్నారా? ఫ్లాట్ అని చూస్తున్నారా? ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇది ఓకేయా? బ్యాడ్ అని ఎలా చూస్తున్నారు సార్? నాకు చూస్తున్న వరకు చూసామంటే ఐటీ రిజల్ట్స్ అవుతున్నది ఎక్స్‌పెక్టెడ్ లైన్‌లో ఉంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏంటి లేదు. అలాగని నేను పెద్దగా గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పెద్ద గ్రోత్ కాదు. ప్రాఫిట్‌ని చాలామంది మసాజ్ చేశారు. అది కొంచెం పెంచుకొని ఉంచారు. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అంత సైడ్ స్వింగ్ లేదు. ఈ సైడ్ కూడా స్వింగ్ లేదు. ఇన్ఫోసిస్ ఆళ్ళకు ఒక పెద్ద డీల్ క్లోజ్ చేశారు దాని తర్వాత. ఇది ఏంటవుతుందంటే ముందంతా 2000 మంది ఇచ్చి ఒక ప్రాజెక్ట్ చేస్తానంటే ఇప్పుడు 500 మంది పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తారు. సో, ఈ 3 సంవత్సరాల్లో ఈ బిగ్ 4 ఇన్ఫీ, హెచ్‌సిఎల్, ఇన్ఫో, టీసీఎస్ నలుగురు కలిపి 90,000 పీపుల్‌కేమో తీసేశారని చెప్పి ఒక రిపోర్ట్ చూసాను. అందరూ ఏం చెప్తున్నారు అది నెట్. అదే ఇది కాకుండా ఇంకొక సాలరీ ఒకటి ఉంది సార్. నెక్స్ట్ సాలరీ అది గ్యాస్ నెక్ అది సాలరీయా సార్? ఏంటి సార్ అది లెక్క సార్ అది? పైనకి వచ్చినోళ్ళు, డైనికి వెళ్ళినోళ్ళు. ఓకే. 2 లక్షల మీదకి లోన్ పైనకి పంపించి 1,10,000 పీపుల్‌ని కొత్తగా తీసుకున్నాం అంటే నెట్ 90,000 నెగెటివ్ అని అర్థం. అంటే ఇన్‌కమింగ్ వచ్చినోళ్ళు మైనస్ అవుట్ గోయింగ్ వచ్చినోళ్ళు 86,000 నెగెటివ్. ఓకే. టోటల్ పేరోల్ 86కు 90,000 అవుతుంది. యాక్చువల్‌గా చూసారంటే ఇంకెక్కువ పంపించింటారు. 1,00,000 2,00,000 ఉన్న జీతం ఉన్నోళ్ళకి పంపించేసి 1,00,000 2,00,000 జీతం ఉన్నోళ్ళకి తీసేసి కానీ 2 ఒక్కొక్క వన్స్ అని చెప్తారు. సో, పేరోల్ సింక్ అయింటదని అర్థం. పేరోల్ డెఫినెట్‌లీ సింక్ అయింటది. చాలా ఇంటర్నెట్‌లో చాలా స్టోరీస్ కూడా నడుస్తున్నది. 5 ఇయర్స్ నేను టీసీఎస్‌లో పనిచేశాను. ఇంక్రిమెంటే లేదు. ఇంక్రిమెంట్‌కి వచ్చిన తర్వాత లెటర్‌లోని కొత్తకి పాతకి ఏంటి డిఫరెన్స్ ఏట్లేదు. అంటే కంపెనీ ఏం చెప్తున్నా మీరు కావాలంటే తీసుకొని లేకపోతే వెళ్ళిపో అని చెప్తున్నట్టుగా. అంత క్లీన్‌గా ఉన్నారు ఆళ్ళు. ఇన్ఫోసిస్ కూడా ఏం చెప్పారంటే మా తలకి హైరింగ్ డిక్రీజ్ అవుతుంది. నేను ఎదురుగా చూస్తున్నట్టే నేను టీసీఎస్‌లో చూసంటే 5,80,000 పీపుల్ ఉన్నారు. ఇక్కడ నుంచి ఒక 5, 6 అది 3 లక్షల మంది అయిపోతారు. 3 లాక్స్ అవుతుంది. రిటైర్ అందరూ పంపించేస్తారు. తనకు తాను వెళ్ళినోళ్ళు కూడా పంపించేస్తారు. రీప్లేస్‌మెంట్ ఉండదు. ఓకే. రీప్లేస్‌మెంట్ ఓన్లీ హై అండ్ స్పెషలైజ్డ్ పీపుల్‌కే ఉంటుంది. ఇలాగన్నా మనుషులందరిని పంపించేస్తారు. ఆ కొత్త మందులు తీసుకొని ఫిల్ చేస్తారు. సింక్ అవుతుంది ఆ స్పేస్. ఐటీలో పనిచేస్తున్నోళ్ళు సింక్ అవుతారు. గ్రోత్ ఎక్కువగా ఉంటుందా? అంత ఉండదు. ఓకే. ఎకానమీ కొద్దిగా బాధ అందరూ 10-15% గ్రోత్ ఉంటుంది. కంపెనీ చాలా వాల్యుయేషన్ ఆల్రెడీ లో ఉంటుంది. ఉన్న డబ్బులంతా డివిడెంట్, బైబ్యాక్ ఇస్తారు. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. ఇది అవుతుంది ఐటీ ఇండస్ట్రీ. బ్యాంకింగ్ వర్క్ చూసారంటే ఏంటవుతుందంటే ఈ రిజల్ట్స్ అంతా డజంట్ మ్యాటర్. ఓకే. ఏప్రిల్ 1 తర్వాత ఈసీఎల్ నార్మ్స్ అని ఒకటి తెచ్చారు. ఇప్పుడు ఏంటి నార్మ్స్ అంటే 90 డేస్ మీరు పేమెంట్ కట్టలేదు ఎన్‌పీఏ. దాని తర్వాత సర్ఫాస్ యాక్ట్. ఇప్పుడు కూడా రీసెంట్లీ మనం చదివాం. ఒక మంది కూడా 20 లాక్‌కి ఫ్లాట్ కొన్నారు. 10 సంవత్సరాలు లోన్ కట్టారు. వాళ్ళు లోన్ తీసుకుంది 95,000. ఓకే. ఫ్లాట్ అమ్మేసి చేతిలో 10 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు. 3 మాసం అవ్వకుండా ఈఎంఐ డీల్ ఫాల్ చేశారు. మీరు ఇల్లు మీ ఇది కాదు బ్యాంకే ఓనర్ అంటే చాలా టైం మీకు చెప్పాను. నాకు అది తెలిసిన వరకు ఏంటంటే బెంగుళూరు, హైదరాబాద్, పూణేలోని రియల్ ఎస్టేట్ ఘోరంగా దెబ్బ తగులుతుంది. ఓకే. ఇది ఆంటీ ముఖర్జీ కూడా భూమి వర్క్‌లో రాశారు. ఈ 3 మార్కెట్‌లో డెఫినెట్‌లీ ఏమో భయంకరంగా దెబ్బలు తగులుతాయి. తమిళనాడులో కూడా మెడ్రాస్‌లో కూడా రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓవరాల్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు బ్యాంక్‌లో ఏం నార్మ్స్ వచ్చాయంటే ఇప్పుడు 90 డేస్ డబ్బులు లేవంటే మీరు ఎన్‌పీఏ. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ముందే వస్తున్న దానికి ముందే ఓకే. ఏ అకౌంట్ ఏమో ఎన్‌పీఏ అవుతుంది అని పాసిబిలిటీ చూడమని చెప్తున్నా. అప్పుడు 30 రోజులు, 45 రోజులు, 60 రోజులు, 60 డేస్ దీనికి ఎప్పుడే ప్రొవైడ్ చేసేమని చెప్తున్నారు. ఇప్పుడు నాకు బ్యాకప్పే లేదు. మీరు ఒక్కరోజు కూడా డిఫాల్ట్ చేయలేదంటే మీరు బ్యాకప్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయవలసిన లేదు. ఓకే. 30 డేస్ అంటే 5%, 10% చెయ్యు. 45 డేస్ అంటే 20% చెయ్యు. 60 డేస్ అంటే 50% చెయ్యు. 90 డేస్ అంటే ఫుల్ లోన్ రైట్ ఆఫ్ చెయ్యు.
ఇప్పుడే స్ట్రిక్టర్ నార్మ్స్ చేస్తున్నారు. ఇంకా బిగ్గర్ బఫర్ ఎన్‌పిఏ బిట్ చేయాలి. ఓకే. దీనికైతే లార్జర్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ కావాలి. మీ రిజర్వ్స్ నుంచి, ఈక్విటీ ఫండ్ నుంచి ఎన్‌పిఏ ప్రొవిజన్‌కి ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అన్న ఆల్రెడీ బఫర్ క్రియేట్ చేశారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంకే ఘోరంగా అవుతుంది. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చింది. ఈ రిజల్ట్స్ వచ్చిన దాంట్లోనే ఓ షేర్స్ తీసుకొనొచ్చాను. ఈసారి తరక మీ తరక ఒపీనియన్ ఏంటి? అలాగని తెలుసుకుంటే ఇది ఈజీగా ఉంటుంది ఇన్వెస్టర్స్‌కి. వ్యూవర్స్‌కేమో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకటి టీసీఎస్. టీసీఎస్ అంతా వాళ్ళ నెట్ ప్రాఫిట్ ఏమో 12% ఇంక్రీజ్ అయింది. అదికి మీరు డాలర్ చెప్తారా? అదే డాలర్ దాంతో పాటు టీసీఎస్‌కి ఏంటి అడ్వాంటేజ్ అంటే 50% ఏమో యూరో అండ్ బ్రిటిష్ పౌండ్‌లో ఉన్నది. ఓకే. ఎగైనెస్ట్ యూరో అండ్ బ్రిటిష్ పౌండ్‌లో వర్స్ట్ ఇన్ ది డాలర్‌లో చేసాం. డాలర్‌లో చూసాంటే రూ. 2 పడిందంటే యూరో ఎగరెస్ట్ రూ. 3 పడింది. బ్రిటిష్ పౌండ్‌కి ఎగరెస్ట్‌గా 3.5 రూపీస్ పడింటది. దానికి ప్రాఫిట్స్ పెరిగింటది. సార్ రూపీ వాల్యూ చూసంటే 2 లీస్ట్ అని చాలా తక్కువ పడినట్టుగా ఉంది. కానీ 95లో ఉంది. ఈ రిజల్ట్స్ అవుతుంది మార్చ్ 31. అప్పుడు ఎంత ఉందనుకున్నా ఇచ్చింటారు అది. అక్కడ నుంచి ఇప్పుడు కూడా ఇంకా పడింది. సో దాని వాళ్ళ ప్రాఫిట్ ప్రొటెక్ట్ అవుతుంది. అదే నేను మీకు చెప్తున్నాను. కంపెనీ సర్వే అవుతుంది. కంపెనీ ప్రాఫిట్ చేస్తుంది. కంపెనీ ఇవ్వడం చేస్తుంది షేర్ హోల్డర్‌కి. ఏంటవుతుంది ఎంప్లాయీకి? ఓకే. నెక్స్ట్ అవుతుంది విప్రో సార్. వాళ్ళ తనకి నెట్ ప్రాఫిట్ 2% తగ్గింది. హెవీగా అడిగారంటే ఓకే. బిగ్ 4 లెస్ దాన్ 15 టైమ్స్ ఎర్నింగ్స్. అలాగవుతుంది 17, 18 టైమ్స్. కళ్ళు మూసుకొని కన్సిడర్ చేయొచ్చు. 100, 200 కన్సిడర్ చేయకండి. 1, 2 సింగిల్సా కన్సిడర్ చేయండి. ఓకే. సాయి సుదర్శన్ ఏమో సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడారు. 4, 6 చేయలేదు. బాల్ కొట్టారంటే 2 చేశారు. బాల్ కొట్టారు 2 సెట్ చేశారు. బాల్ కొట్టి 2 చేయండి. బాల్ ముట్టండి 2 కొట్టండి. అలాగలా దిగుతున్న కొద్దీ ఇంకా ఫాస్ట్‌గా పడండి. ఇంకోటి టెక్ మహీంద్రా కూడా ఉంది సార్. దాంట్లో టెక్ మహీంద్రా రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఒక టెక్ మహీంద్రా ఇంకా కింద పడాలి. ఇంకా పడతది. ఇక బీఎఫ్సీ సైడ్‌లో వాళ్ళకి అంత ఎక్స్‌పోజర్ లేదు. వీళ్ళకున్న ఎక్స్‌పోజర్ వాళ్ళకి లేదు. దానివల్ల ఇది బెటర్. ఇదంతా ఐటీ కంపెనీస్. బ్యాంకింగ్ చూసండి 10 డేస్‌లో వచ్చింది. ఈ 10 డేస్‌లో వచ్చింది చూసావంటే తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ చూసావా? అదే ఉంచాను సార్. అందరూ అని ఏడ్చారు కదా! అది బెస్ట్ ఫర్ ద లాస్ట్ అని ఉంచాను సార్. మీ దోస్త్ అందరూ ఏడ్చారు కదా! 490 అని ఉంచాను సార్. అప్పుడు వస్తున్నప్పుడు. మీ ఫ్రెండ్ అందరూ ఏడ్చారా లేదా? సార్ ఏ దోస్త్ అని చెప్తున్నాను సార్. సో వీడియో చూస్తున్న దోస్త్ అందరూ ఏడ్చారు కదా! ఈ ట్యాంక్ కాలిపోయింది. అబద్ధం ఆడుతున్నాం. ఇది కింద పడిపోయింది. సార్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ కూడా చూసావంటే ఓకే. అదంతా రీజనల్ బ్యాంక్ అంతా మైండ్‌లో ఉంటుంది కదా సార్. 725 వెళ్ళిందా లేదా? 50% లాభం వచ్చిందా లేదా? సార్ మోర్ దెన్ 50%. ఇప్పుడు వెళ్ళిపో అని చెప్పు. ఫస్ట్ అవుతుంది హెచ్‌డిఎఫ్‌సి సార్. ఒక సేవ్ ద బాస్ట్ అని చెప్పి టీఎన్‌బి అక్కడ ఉంచాను సార్. సార్ మేము టీఎన్‌బి అక్కడ వచ్చి ఓకే సార్ హెచ్‌డిఎఫ్‌సి సార్. నెట్టింత అంటే నెట్ ప్రాఫిట్ అలాగంటే 1, 2, 1, 2 అంటే సాయి సుదర్శన్ 1, 2 తీసుకున్నాడు. నెక్స్ట్ అవుతుంది ఐసీఐసీ బ్యాంక్. ఓకే. చూసుకొని అలాగా ఓవర్‌కి ఒక సింగల్ కన్సిడర్ చేస్తే బెటర్. సో వారంకి ఒక టీ కాఫీ. ఐసీఐసీ బ్యాంక్ రేంజ్ మనం టీ కాఫీ ఇదని చేయొచ్చా? వారంకి ఒకటి కన్సిడర్ చేయమని చెప్తున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ 1, 2, 1, 2 అని చేయొచ్చు. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్. అది అలాగే మంచి కన్సిడర్ చేసింటారంటే. సార్ యాక్సిస్ బ్యాంక్ సార్. యాక్సిస్ ఆ బ్యాంక్ గురించి నాకు తెలీదు. సిటీ యూనియన్ బ్యాంక్. చాలా కాస్ట్లీ. 2 టైమ్స్ బుక్ నేను చూస్తున్నప్పుడే. చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పిల్లల గురించి అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.